ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థి సంఘ నాయకులు. ప్రభుత్వ తీరుకు నిరసనగా జిల్లాలో ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. గిరిజనులు ఆదిలాబాద్ జిల్లాలోనే ఎక్కువగా ఉన్నారని అంటున్నారు విద్యార్థి సంఘాల నాయకులు. వరంగల్లో యూనివర్సిటీ ఏర్పాటు చేయడం కరెక్ట్ కాదంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లా పెద్ద ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ను ప్రారంభించారు ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి. ₹1.5 కోట్లతో ఆసుపత్రిలో కొత్త పరికరాలు కొన్నట్టు చెప్పారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా పాలమూరులోనే ఈ సేవలను ప్రారంభించామన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరికరాల కొనుగోలు కోసం ₹16 కోట్ల కేటాయించినట్టు చెప్పారు మంత్రి లక్ష్మారెడ్డి. వరంగల్ జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. వరుస దొంగతనాలతో ప్రజలను భయపెడుతున్నారు. కాశీబుగ్గలోని 2 షాపుల్లో చోరీ చేశారు. గడ్డపారలతో షట్టర్లను తొలగించి షాపులోని బంగారం, వెండి ఎత్తికెళ్లినట్టు వరంగల్ ఏసీపీ సురేంద్రనాథ్ తెలిపారు. పూర్తిస్థాయి నష్టాన్ని అంచనా వేస్తున్నామన్నారు. కరీంనగర్ జిల్లా గోదావరి ఖని కోదండ రామాలయంలో శ్రీచక్ర మహాయజ్ఞం నిర్వహించారు. దాదాపు 1008 మంది జంటలతో హోమం చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. గోవులను, హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు స్వామి పరిపూర్ణానంద. పండుగలను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో వైజ్ఞానిక సదస్సు జరుగుతోంది. ఈ సదస్సులో రాష్ట్రంలోని అన్ని జిల్లాల గురుకుల పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. వ్యాసరచన పోటీలు, ప్రయోగాలు చేశారు. విద్యార్థులకు ఇలాంటి సదస్సులు ఉపయోగపడతాయని అన్నారు టీచర్లు. వైజ్ఞానిక సదస్సులో రాష్ట్రంలోని 66 గురుకుల పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. నల్లగొండ జిల్లాలో మరోసారి ఆత్మీయ కలయికతో ప్రజల్లోకి వెళ్లారు మోత్కుపల్లి నరసింహులు. రాజంపేట, రఘునాథపురంలో 2వ దశ యాత్ర ప్రారంభించారు. గ్రామాల్లో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరడం లేదని ఆరోపించారు మోత్కుపల్లి. నిజామాబాద్ జిల్లాలో ఆందోళనకు దిగారు అంగన్వాడీ కార్యకర్తలు. సమస్యలు పరిష్కరించాలంటూ నిజామాబాద్ ఐసీడీఎస్ ఆఫీస్ ముట్టడించారు. పెండింగ్లో ఉన్న జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.